ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా ఎన్ని సార్లు చేసుకొని తిన్నా బోర్ కొట్టదు. అంత టేస్టీగా అందరికీ నచ్చేస్తుంది. అంతేకాదు ఇలా మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా లేదా సాయంత్రం స్నాక్స్‌లోకైనా చాలా చాలా త్వరగా చేసుకోవచ్చు. బయట నుండి క్రిస్పీగా లోపల కమ్మని స్టఫింగ్‌తో ఒకటి తిని ఆగలేరు. అంత బాగా నచ్చేస్తుందండి. అంతేకాదు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకునే టేస్టీ రెసిపీ అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా క్విక్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పిండిని కలపడానికి ఒక బౌల్‌లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి. మీరు కావాలంటే గోధుమ పిండికి బదులుగా మైదా పిండినైనా వాడొచ్చు. సన్నగా తరిగిన 1, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరాకును, 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోండి. ఇందులో నువ్వుల టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని, మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్‌లో లేకపోతే కారమైనా వాడుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులో నుండి ఒక 2 టేబుల్ స్పూన్ల పిండిని సెపరేట్‌గా ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న పిండిని కోటింగ్ కోసం మనం తర్వాత యూజ్ చేస్తాం. ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి. అలాగే ఇందులోనే 1, 2 టీ స్పూన్ల నూనెని తీసుకొని పిండికి బాగా పట్టించండి. ఇలా పట్టించడం వలన ఈ రవ్వ మిక్స్ అనేది ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా ఉంటుంది. లేకపోతే ఈ నూనెకి బదులుగా చిటికెడంత బేకింగ్ సోడా వేసైనా చేసుకోవచ్చు. సో, ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపాక నీళ్ళను కొంచెం కొంచెంగా వేస్తూ చపాతీ పిండిలా కలిపి తీసుకుందాం. మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా చపాతీ పిండిలా కలపండి. రవ నీళ్ళను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం ముందుగా కొంచెం సాఫ్ట్‌గా కలిపి తీసుకుంటే ఒక 10 నిమిషాలకి పిండి మళ్ళీ తిరిగి కొంచెం గట్టిపడుతుంది. కాబట్టి ముందుగా ఇలా కొంచెం పిండిని సాఫ్ట్‌గా కలిపి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టండి. అలాగే ఇందాక మనం కొంచెం పిండిని తీసుకున్నాం కదా! ఈ గిన్నెలో కూడా కొంచెం నీళ్ళను వేసి జారుడుగా కలిపి తీసుకోండి. మరీ గట్టిగా కాకుండా కోటింగ్ అయ్యేలా ఇలా కొంచెం పల్చగా కలిపి తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెను కూడా పక్కన పెట్టి స్టఫింగ్ కోసం ఆలును ఉడకబెట్టి తీసుకోండి. ఇలా ఒక 3 పొటాటోస్‌ని మెత్తగా ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. సో, ఇలా ఉడికించిన ఆలూస్‌ని పక్కకు తీసుకొని పొట్టు తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని మనం మెత్తగా మెదిపి తీసుకోవాలి. మీరు గ్రేటర్‌తో మెదిపైనా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ చూపించినట్టుగా ఇలా మ్యాష్ చేసైనా తీసుకోవచ్చు. సో, ఇలా ఉడికించిన ఆలును మెత్తగా మ్యాష్ చేశాక ఇందులోనే ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక టీ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా సన్నగా తరిగి తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా తీసుకోండి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఈ ప్లేస్‌లో కూడా కారం వాడొచ్చు. అలాగే సన్నగా తరిగిన పావు కప్పు ఉల్లిపాయ ముక్కల్ని, మరో పావు కప్పు తురిమిన క్యారెట్ తురుమును తీసుకోండి. క్యారెట్ ఇందులో ఆప్షనల్ అండి. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. వీటితో పాటే ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీరాకును, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే క్రష్ చేసిన ధనియాలను ఒక టీ స్పూన్ వరకు తీసుకోండి. ధనియాల టేస్ట్ ఇందులో చాలా బావుంటుంది. మీరు కావాలంటే ధనియాల పొడినైనా వాడుకోవచ్చు. అలాగే ఒక అర టీ స్పూన్ చాట్ మసాలా పొడిని, మరో అర టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని కలపండి. అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని అంతా కలిసేలా కలపండి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే ఆమ్చూర్ పొడినైనా తీసుకోవచ్చు. సో, ఇలా అంతా కలిసేలా కలిపామంటే మనకు స్టఫింగ్ తయారైపోయినట్లే. ఇప్పుడు ఈ స్టఫింగ్‌ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్‌లా చుట్టుకుంటూ తీసుకుందాం. ఇక్కడ నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చుట్టి తీసుకుంటున్నాను. మీరు కొంచెం సైజ్ చిన్నగా చేయాలనుకుంటే చిన్న చిన్నగా అయినా చుట్టి తీసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టి మనం కలిపిన పిండిని తీసుకోండి. చూడండి కాసేపు నానేసరికి పిండి కూడా లైట్‌గా గట్టిపడింది. మరీ గట్టిపడితే లైట్‌గా వాటర్‌ని చల్లి ఒకసారి కలిపి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలిపి మనం స్టఫింగ్ ముద్దను ఎంతైతే ఉండలా చుట్టి తీసుకున్నామో దానికి సమానంగా ఈ పిండి ముద్దను కూడా తీసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను నేనిక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా చేతి వేళ్ళతో తిప్పుతూ పెద్దగా చేయండి. పిండి అతుక్కున్నట్టుగా అనిపిస్తే లైట్‌గా ఆయిల్‌ని పెడుతూ ఇలా పెద్దగా చేయండి. ఇలా కొంచెం మనకు స్టఫింగ్ పట్టేంత ఇలా గిన్నె సైజులో చేశాక ఇందులోకి మనం తయారు చేసిన స్టఫింగ్‌ని తీసుకొని స్లోగా క్లోజ్ చేయండి. ఎక్స్ట్రాగా పిండొస్తే ఇలా తీసుకొని నొక్కి లైట్‌గా లోపలున్న స్టఫింగ్‌ని స్ప్రెడ్ చేయండి. మరీ పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం లావుగానే కట్లెట్లా ఉంచండి.
ఇలా మీకు చేతిలో చేయడం కష్టంగా అనిపిస్తే రోల్ చేసైనా చేసుకోవచ్చు. పిండి ముద్దను తీసుకొని స్లోగా ఇలా రోల్ చేయండి. స్టఫింగ్ పట్టేంత చిన్నగా పూరి అంత రోల్ చేశాక స్టఫింగ్ ముద్దను పెట్టాక లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగా క్లోజ్ చేయండి. దీన్ని కూడా లైట్‌గా ఇలా నొక్కామంటే కట్లెట్‌లా ఇలా షేప్ వస్తుంది. ఇలా మీరు రెండో విధంగా రోల్ చేసైనా చేసుకోవచ్చు. నేను చూపించిన 2 మెథడ్‌లో మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్‌ని ఫాలో అవ్వండి. సో, ఇలా చేసిన దీన్ని ఫ్రై చేయడానికి మరో పక్కన ఇలా ఫ్లాట్‌గా ఉండే ప్యాన్‌ని తీసుకొని ఒక 5, 6 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ కట్లెట్‌ని కలిపి పెట్టిన తడిపిండిలో 2 పక్కల బాగా కోట్ చేసి పక్కన వేడవుతున్న ఆయిల్‌లో స్లోగా వదలండి. ఇలాగే మరొకటి కూడా డిప్ చేసి తీసుకోండి. దీనిపైన లైట్‌గా ఆయిల్‌ని వేస్తూ మీడియం ఫ్లేమ్‌లో కాల్చండి. ఒక పక్కన ఒక 2 నిమిషాలు కాల్చిన తర్వాత స్లోగా మరో పక్కకి తిప్పి మరో పక్కన కూడా బాగా కాల్చండి. వీటిని మరీ ఎక్కువ నూనెలో కాకుండా ఇలా షాలో ఫ్రై చేసి తీసుకోవచ్చు. ఇలా 2 పక్కల బాగా ఫ్రై అయ్యి మంచి కలర్‌లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా చేసిన వీటిని వేడి వేడిగా కొబ్బరి, పల్లి చట్నీతో తిన్నా, లేదా సాయంత్రం పూట తింటున్నట్లయితే గ్రీన్ చట్నీతో గానీ, లేదా టమాటా కెచప్‌తో తీసుకున్నా చాలా చాలా బావుంటాయి. డెఫినెట్‌గా ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.